సర్వసృష్టికర్త అయినటువంటి దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారంను మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానములోనికి మనం వెళ్దాము. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, బాలుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాటలివి. అయితే తండ్రి అయిన దేవుడు ఇర్మియా గారికి ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం అని దేవుడు తనతో చెప్పగా, ఇర్మియా గారు అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను బాలుడను, మాట్లాడుటకు నాకు శక్తి చాలదు అంటూ తన అసమర్థతను తెలియజేస్తున్నారు. మోషే గారు కూడా ఇట్టి అసమర్థతనే తెలియజేశారు. మోషే గారు, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పెను. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. ఒక వ్యక్తి తన యొక్క సమర్థతను బట్టి ఆ వ్యక్తిని తన పని కొరకు దేవుడు ఎప్పుడూ ఎన్నుకొనరు. తాను ఎన్నుకున్న వ్యక్తికి సామర్థ్యాన్నిచ్చి ఆయన తన పనిని కొనసాగిస్తారు. జ్ఞానులను సిగ్గుపరచుటకు జ్ఞానము లేని వారిని ఆయన ఎన్నుకుంటాడు. బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను ఆయన ఎన్నుకుంటారు. ఒక వ్యక్తి ఈ పని చేస్తాడు అని తనకున్న సామర్థ్యాన్ని బట్టి ఆయన అప్పచెప్పడు, కానీ సామర్థ్యము లేనటువంటి వ్యక్తికి సామర్థ్యమును అనుగ్రహించి తన పని కొరకు ఆయన వాడుకుంటాడు. ఇది చాలా విచిత్రంగా ఉంది కదూ. ఈ ఎన్నుకోవడం అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అవుద్ది అంటే, తల్లి గర్భములో మనం పిండముగా రూపింపక మునిపే జరుగుతుందని లేఖనాలను బట్టి మనము గ్రహించగలుగుతున్నాం. నా అంతరేంద్రియములను నీవే కలుగు చేస్తుతివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. ఇవి దావీదు గారు చెప్తున్నటువంటి మాటలు. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. 119వ కీర్తన 73వ వచనం. దేవుడు ఎన్నుకున్న వ్యక్తిని తగిన సమయమందు తన పని కొరకు ఆయన పిలుస్తూ ఉంటారు. చాలామంది మేము దేవుని పనికి సమర్థులమని, అందుకే దేవుడు తన పని కొరకు ఆయన పిలిచాడని అతిశయిస్తూ ఉంటారు. ఇలా అతిశయించేవారు కొందరైతే సాకులు చెప్పి తప్పించుకోవడానికి మరికొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రియ స్నేహితుడా, ప్రియ విశ్వాసి, ఏ విధంగా దేవుని యొక్క పిలుపును నీవు అర్థం చేసుకుంటున్నావు? ఇర్మియా గారైతే తన అసమర్థతను దేవునికి తెలియజేసినప్పుడు ఆయన తన నోటిని ముట్టి ఆయన మాటలు తన నోటి నుంచి సమర్థునిగా చేశాడు. దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నేను బాలుడనవద్దు, నేను నిన్ను పంపువారందరి ఎద్దుకు నువ్వు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, నశింప చేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు. ప్రియ విశ్వాసి, ప్రియ స్నేహితుడా, నీ అసమర్థత ఏదైనప్పటికీ ఆయన సన్నిధిలో ప్రార్థించగలిగితే నీకు సామర్థ్యం ఇచ్చి నిన్ను ఆయన తప్పకుండా నడిపిస్తారు. అట్లా కాకుండా సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం నువ్వు చేస్తే
దేవుని శక్తిని మనం చులకన చేసిన వారమై ఆయన ఉగ్రతకు గురి కావాల్సి వస్తుంది. అది మన జీవితాలకు శ్రేయస్కరము కాదు. నేటి దినాల్లో మనం చూస్తున్నది ఏంటంటే, నా జ్ఞానాన్ని బట్టి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, నా తెలివిని బట్టి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, నాకున్న హోదాను బట్టి, నాకున్న డబ్బును బట్టి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అతిశయించేటటువంటి వ్యక్తులుగా ఈ దినాలలో అనేక మందిని మనము చూస్తున్నాం. దేవుడు నాకున్న తలంతులను బట్టి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అని చాలామంది అతిశయిస్తూ ఉంటారు. మనము అతిశయించవలసింది దేవుని యందే మనము అతిశయించాలి. దేవుడు తాను ఏర్పరచుకున్నప్పుడు వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి, వారికి ఉన్న తెలివిని బట్టి, వారికి ఉన్న హోదాను బట్టి, వారికి ఉన్న చదువును బట్టి ఆయన ఎప్పుడూ పిలవరు. ఆయన పిలిపే చాలా వ్యత్యాసంగా ఉంటుంది. గర్భంలో నీవు రూపింపక మునిపే ఆయన నిన్ను పిలిచాడు. అది నువ్వు గమనించుకొని దేవుని పిలుపుకు లోబడు. అలా దేవుని యొక్క చిత్తానికి మనము విధేయత చూపించాలి. ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ ఆయన ఇచ్చే నిత్యమైన ఆశీర్వాదాలు మనము స్వతంత్రించుకుందాం. అట్టి కృప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు, నీకు వందనాలు. ఈ దినమంతా కూడా నీ సన్నిధిని మీరు మాతో ఉంచండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదం నుంచి మమ్మల్ని తప్పించండి. యేసయ్యా, బలహీనులుగా ఉన్నవారిని బలపరచండి. రోగులుగా ఉన్నవారు నీ చిత్తంలో స్వస్థ పొందినట్లుగా సహాయం చేయండి. అదేవిధంగా వాక్యం విన్నటువంటి వారు ప్రభా మీరు పిలుస్తున్నప్పటికీ ఎక్కడైనా నీ పిలుపునకు అవిధత చూపిస్తూ ముందుకు కొనసాగుతున్నట్లయితే వారిని మీరు దర్శించండి, వారితో మీరు మాట్లాడండి. ప్రభువా నీకు స్తోత్రములు నాయన. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. ఆదరణ లేక ఉన్నటువంటి వారికి ఆదరణ దయచేయండి తండ్రి. గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను, వృద్ధులను మీరు జ్ఞాపకము చేసుకునండి ప్రభువా. వారికి కావలసినటువంటి నీ కృపను అనుగ్రహించండి. దూరదేశంలో ఉండి ఈ వాక్యమును వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోనండి. వారు చేస్తున్నటువంటి పనులలో నీ యొక్క ఆశీర్వాదము, శక్తిని వారికి దయచేయండి. అదేవిధంగా తండ్రి, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని మీరు రక్షించండి ప్రభువా. నీ సన్నిధిని మీరు మాతో ఉంచి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ వర్తమానంలో మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. ప్రభు పనిలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.